హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేట చూడండి. చాలా అద్భుతమైన డైమండ్స్ అయితే పెట్టడం జరిగింది. అన్నీ మంచి మంచి డైమండ్స్ అయితే పెట్టున్నాను, సెట్ చేసి ఉన్నాను. చూడండి, ఇది 10 క్యారెట్లు. ఇది స్టోన్ ఎలా ఉందో చూడండి, మీరు అది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీరు ఎతుకులాట్లకు పోయి ఒట్టి కనికరాలన్నీ వీడియోలు పెట్టకుండా, ఇబ్బంది పడకుండా, అబ్బరే దొరికింది డైమండ్ అనుకోకుండా లాంగ్ వీడియో, ప్రతి వీడియో మీరు చూశారంటే మీకు అర్థవంతంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ వంతు మీరు తెలియని వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా వంతు మీకు చేరేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటా. మంచి మంచి వీడియోస్ చూడండి. నా ప్రయత్నం చాలా అయ్యిందనమాట, చాలా ఫలించింది. ఎందుకంటే నేను అతి తొందరగానే మరి మౌంటైజేషన్ చేయించుకుంటా, ఛానల్ మౌంటైజేషన్ అయ్యింది. $10 కూడా వచ్చినాయి, దగ్గరలోకి వచ్చేసి ఉంది. మరి మనకి గూగుల్ పిన్ కూడా ఒక వారం లోపల వచ్చే అవకాశం కూడా ఉంది. మరి మీరు సపోర్ట్ చేసిన అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, పేరు పేరున. అయితే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగనే ఉండాలి నాకు. చూడండి, ఇదైతే 15 క్యారెట్ల డైమండ్ అనమాట. ఇది చూడండి ఎలా ఉందో. ఇది డైమండే. చూడండి, అన్ని డైమండ్స్ పెట్టుండ. మీరు ఎలా ఉంటుంది డైమండ్ అనే దానికి నిజరూపంగా మీరు చూస్తే ఎలా ఉంటుంది డైమండ్, మీకు మట్టిలో దొరికినప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మీరు గమనించగలుగుతారు. డైమండ్ ఎంత నునుపు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎట్లా అసలు డైమండ్ అంటే దానికి అర్థమైందనే ఒక విషయం కొరకే మీకు ఎన్ని స్టోన్స్ పెట్టుండ. డైమండ్స్ మొత్తం అన్ని డైమండ్లు పెట్టా. చూడండి, తెలుసుకోండి. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, పోతా మీ అమూల్యమైన వేలుతో ఒక లైక్ చేయండి. ఓకే, మీ సపోర్ట్ ఎంతెంతగానో నన్ను బలపరుస్తుండాలా. ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావాలి. అర్థమైందా? అంటే మీరు చేసే సపోర్ట్కి నేను ఇంకా మంచిగా చూపించాలా వీళ్ళకి, మంచి మంచి స్టోన్స్ అననే ఒక అదనమాట. చూడండి, స్టోన్స్ ఎలా ఉన్నాయి చూడండి. అడిగొప్పలో దొరికిన స్టోన్స్ అనమాట. ఈ కొండపైన, పల్నాడు జిల్లా అడిగొప్పల కొండపైన దొరికిన స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ స్టోన్ ఇప్పుడు చూసిన స్టోన్ ఎలా ఉంది, ఇది డైమండ్లు, ఇది ఎలా ఉందో చూడండి. వాటికి వీటికి డిఫరెన్స్ అయితే ఉంది, కానీ దీన్ని మించాలన్నమాట. దీన్ని మించాలంటే ఆ స్టోన్ రావాలా. ఆ స్టోన్ లాంటి స్టోన్ని మీరు ఎత్తకాలన్నమాట. ఖచ్చితంగా అడుగుప్పలో దొరికే అవకాశం ఉంది. ఈ స్టోన్లు కాడ ఖచ్చితంగా ఉంటాయి, గ్యారెంటీగా కంపల్సరీగా డైమండ్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏమన్నా చెప్పుకోండి, ఏమన్నా అనుకోండి. నాకైతే తెలిసిందంతట్లో మైకా ఉన్న చోట కానీ, ఇలాంటి స్టోన్స్ ఉన్న చోట కానీ మీకేందంటే ఖచ్చితంగా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. ఒక 3-4 లోతులో తవ్వాలి మైకా ఈ ఉన్న చోట్ల. 4-5 రకాలు ఉండి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను నేను, మళ్ళీ లాంగ్ వీడియోలో. ప్రతి లాంగ్ వీడియో మీరైతే చెల్లండి, చూడండి, మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి. లైక్ చేసి దానివల్ల పోయేది ఏం లేదు, ఇంకొకరికి రీచ్ అవుతుంది వీడియో, తెలుసుకుంటారు. తెలియని వాళ్ళకి తెలియజేసేదానికే మనం ఛానల్ పెట్టింది. ప్రతిది కూడా లాంగ్ వీడియోలలో నెంబర్ ఉంటుంది, షార్ట్లలో నెంబర్ ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా వాట్సాప్ చేయండి, వీడియోస్ జూమ్ చేయండి, 2 పాయింట్లు, ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క స్టోన్ తీసి పెట్టండి, పంపించండి. ఇబ్బంది పడకుండా ప్రతి దానికి రిప్లై ఉంటుంది. ఒకరోజు కాకపోయినా 2వ రోజైనా మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఎందుకనంటే మనం ఒక దగ్గర పనికి వచ్చినప్పుడు ఆ పని కరెక్ట్గా చేయాలి ముందు, తర్వాత మన పనులు చేసుకోవాలా. కానీ నైట్ 12 దాకైనా కానీ నేనైతే రిప్లై ఇచ్చేస్తా. ఏది ఉంచను, ఏ ఒక్కటి కూడా ఉంచను. ఖచ్చితంగా ప్రతిదానికి రిప్లై ఇచ్చిన తర్వాతే నేను ఆన్సర్ ఇచ్చేసేస్తా. ఒకరోజు చూసుకున్నప్పటికీ మళ్ళీ నేను మొత్తం చెక్ చేసుకుంటా, ఏమన్నా ఉండయేమోనని. ఆ ఉన్నట్టు కూడా రిప్లై ఇస్తా. కానీ 1 రోజు 2 రోజులు రిప్లై మీరు చూసుకోలేదనుకో వాట్సాప్లో, నేను డిలీట్ చేస్తా. ఎందుకు డిలీట్ చేస్తానంటే నాకైతే అంత అవకాశం ఉండదు. రోజు వీడియోస్ వస్తుంటాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బ్లాక్ అయిపోద్ది అనమాట ఫోను, వైరస్ అయిపోద్ది, ఫుల్ వైరస్ వచ్చేస్తుంది. మేమేది సాలదు, దానివల్ల ఏంటంటే ఇబ్బంది అయిపోద్ది. అందుకని డిలీట్ చేసేస్తా. అది విషయము. చూడండి, ప్రతి స్టోన్ కూడా చాలా అద్భుతమైన స్టోన్స్ అయితే పెట్టున్నా. అంటే ఫస్ట్ పెట్టింది డైమండ్లు, తర్వాత డైమండ్ దగ్గర
తర్వాత ఇంకొంచెం అట్లా 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 పెట్టుకుంటూ వచ్చిన మీకు అర్థమయ్యేదే అంటే మెచ్యూరిటీ మైండ్తో మీరు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు మీరు ఖచ్చితంగా డైమండ్ని కొట్టగలిగే ఆసక్తి మీద ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీరు చూశారంటే వీడియోలలో మన లాంగ్ వీడియోలు షార్ట్లు చూస్తే ఖచ్చితంగా డైమండ్ కొడతారు. ఎందుకంటే చాలా మంచి వీడియోస్ అయితే పెట్టున్నాము, చాలా అంటే చాలా అద్భుతమైన వీడియోస్ పెట్టున్నాము. ఎందుకంటే దగ్గరే పెట్టున్నాము, దగ్గర పోలుకలు కలిగినాయి. ఆ పోలుకలు ఎలా ఉంటాయి, అసలు దేనికి ఆ పోలుకలు వస్తాయి, ముజానెట్కా లేకుంటే క్రిస్టల్కా లేకుంటే డైమండా లేకుంటే ఏంది మోర్గనెట్, ఎన్ని కూడా ప్రతిదీ కూడా మనం చెప్పేసి ఉన్నాం. ఎలా ఉంటాయి ఏంది, దాని స్కిన్ ఎలా ఉంటుంది, ఎట్లా ఏంది అనేది ప్రతిదీ నేను చెప్పున్నా. ప్రతి ఒక్కటి మీరు వినండి, ఇంటే దాని మీద దృష్టి పెట్టి షార్ట్లలోకి వెళ్ళి చూసి లాంగ్ వీడియోలు ఫుల్ వీడియో చూసారంటే మీకు అన్నిటిల్లో అన్ని సమాధానాలు ఇచ్చుంటే చెప్పుంటారనమాట లాంగ్ వీడియోలలో. అది ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన పని, మీ ఇష్టం. అది నేనైతే చెప్తున్నా, నాకు చెప్పాల్సిన వంతు నేను చెప్తున్నా. ఎందుకనంటే పోతా ఉంటారు, ఎక్కడికో పొలంలోకి వెళ్తారు, ఒక రాయి తగలద్ది, ఆ రాయి తగిలినప్పుడు ఏంటంటే చూసుకుంటారు. ఇది పనికొచ్చే వీడియోస్ కాబట్టి నేను చెప్తున్నా, పనికి మాలిని అని చెప్పట్లేదు. పనికి మాలిని చూస్తే వేస్ట్, పనికొచ్చేది చూస్తే ఏ రోజైనా మనకి బతుకు తిరిగి ఆధారం పడి ఉంటుంది. అట్లా అని మీరు రోజువారీగా మళ్ళీ ఇంట్లో పని బాగొట్టుకొని డైమండ్లు అంటూ పిచ్చి పట్టినట్టు తిరగకూడదు. ఏదో మనం ఒకరోజు టైంపాస్, 2 రోజులు టైంపాస్, మన అదృష్టం బాగుందా మన ఇంటి తలుపు తడుతుంది, లేకుంటే లేదు, మనం ఏం చేయలేము. అదంతా మనం కాదు దానికి బాధ్యులు, దేవుడు. ఇవ్వాలనుకున్న దేవుడే, వద్దనుకున్న దేవుడే, ఏం చేయాలన్నా దేవుడి చిత్తం. అది దేవుడి చిత్తం లేదే మనమైతే ఏం చేయలేము, మనమైతే ముందుకు అడుగేయలేము ఏ దానికి కూడా. ఎందుకనంటే అది అంతే, అది మనం అనుకునే జరిగేటట్టుంటే ఖచ్చితంగా ఇక మనము ఈ ప్రపంచాన్ని మనం వేలేస్తాం అన్నమాట, ప్రపంచాన్ని వేలేస్తాం. అలా మనం అనుకునేది జరగదు. ఎందుకనంటే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి, మన ప్రణాళిక అతనికి తెలుసు కాబట్టి, ఆయన మన మీద ఏం పెట్టుకొని ఉండేది ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన ఏం చేపించాలనేది ఆయనకు తెలుసు కాబట్టి అది చేపిస్తాడు. దయచేసి నేను చెప్పేదాన్ని బాగా మీరు ఆలోచించి కొంచెం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటుంటా. ఎందుకంటే అర్థంగా చెప్తున్నా కాబట్టి మెచ్యూరిటీ మైండ్ పెట్టి ఏనండి ఆలోచించండి. ప్రతిది కూడా మనము అనుకుంటాం ఏదైనా మనం చేయాలా, మన కాళ్ళ మీద మనం నిలబడాలని, కానీ ఆ అవకాశం మనకి రావాలా. ఎందుకనంటే ఆ అవకాశం రావట్లేదంటే మనం ఒకటైతే 2గా చేసి పెడుతుంటాం అనమాట. దానివల్ల అవకాశాలు తగ్గుతూ ఉంటాయి మనకి. మనం ఎంతలో ఉండాలన్నా అంతలోనే ఉంటే మనం అనుకున్న అవకాశం ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం 100 రూపాయలు ఉంటే 500 ఖర్చు పెట్టే రకం కదా, అందుకని మనకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనం పాపంలో పడినప్పుడే ఆ పాపం అనేది మనం వెనక దోసేస్తూ ఉంటుంది అన్నమాట. అది ఖచ్చితంగా చెప్తా దానికి 100%. ఈ మాటకైతే నేను పక్క 100% రాసి పెట్టుకోండి. మనం ఎప్పుడైతే ద్రోహంగా పాపంగా ఆలోచిస్తుంటామో ఒకరి గురించి చెడుగా, ఒకరి గురించి అది ఇదని అంటూ, అప్పుడు మనం ఒక 100 అడుగులు వెనక్కి వెళ్తానే ఉంటాం, ముందుకు రాలేమన్నమాట. అది దేవుడు చేసేది. అంటే ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అని అంటే అది దేవుడి చిత్తం కాబట్టి అది విషయం. ఇంకొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తా. ఓకే.